శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 15. శ్రీరామ జయ రామ జయ జయ రామ. విద్యాసాగర, మహాత్ములందరిది ఒకే మార్గం, అదే భక్తి మార్గం. ఆ మార్గంలో వారు నడుస్తూ ముందు తరాల వారి కొరకు అక్కడక్కడా గుర్తింపు కొరకు మైలురాళ్లు పాతినట్లుగా అనేక మహిమల ద్వారా కొన్ని గుర్తులుండేటట్లు చరిత్ర సృష్టిస్తారు. అటువంటి మహాత్ముడే తుకారాం బాబా. శ్రీ సమర్థరామదాస స్వామి తమ పర్యటనలో దేహుగాం వచ్చారు. అచ్చటనే శ్రీ తుకారాం మహారాజ్ నివాసం ఉంటారు. ఆయన కారణజన్ముడు. పూర్వం నామదేవుడనే పేర జన్మించి మహారాష్ట్రమంతటా పాండురంగని భక్తి చైతన్యము వెల్లువలై ప్రవహించేలాగా చేశారు. జ్ఞానేశ్వర మహారాజ్ వారు గోరాకుంభార్ వారి సమకాలికులు. ఎవరికి వారే భక్తి జ్ఞాన వైరాగ్యపారీణులై దేశమంతటా భక్తిభావ ప్రకంపనలు సృష్టించారు. అటువంటి నామదేవ మహారాజ్ వారే వారి ఇష్టదైవం యొక్క ఆజ్ఞ మేరకు మరలా జన్మించి తుకారాం అనే నామధేయంతో పాండురంగ భక్తుడై నిరంతర పారవస్యంతో ఉండేవారు. విద్యాసాగర, వారు సంసారంలో ఉన్న 2 భార్యలను కలిగి ఉన్న రంగని భక్తి యందు నిమగ్నమై తామరాకుపై నీటి బొట్టు వలె జీవితాన్ని ఎంత ఒడిదుడుకులకు లోనైనా ఎలా గడపవచ్చునో ఆచరణలో చూపారు. వారి అపార సహనము శాంతములే వారికి రక్షా కవచముగా ఉండేవి. వారి సాంగత్యంలో గ్రుడ్డివానికి చూపు వచ్చినది, కుంటివారికి కుంటితనం పోయింది, మూగవారికి మాటలు వచ్చినవి. వారిని నిమిత్తంగా చేసుకుని ఎన్నో అద్భుత లీలలు చేశాడు రంగడు. భగవంతుడు స్వయంగా ఎంచుకున్న భక్తుడు ఆయన. ఆయన వ్రాసిన అభంగములను గంగలో కలపాలని కొందరు వ్యతిరేకులైన పెద్దలు సూచించారు. శ్రీరంగని అభీష్టం అదే అయితే నాకేమీ అభ్యంతరం లేదని ఆ మహారాజు తన అభంగాలను మూటగట్టి అందరి సమక్షంలో నదిలో వదిలినారు. రంగని స్మరించినారు. అప్పుడేమైందో తెలుసా? రంగడు వాటిని తడవనియ్యలేదు. ఆ భగవంతుడు కరుణామయుడు అని రుజువు చేశాడు. నదిలో నుండి ఆ మూట పైకి వచ్చింది. ఆ మహారాజ్ వారి తపస్సు ఫలించింది. దుర్మార్గుల ఆటలు కట్టించేటందుకే రంగడు ఈ లీల చేసినాడేమో అనుకున్నారు అందరూ. ఇలాంటి చమత్కారములు రంగడు ఎన్నో చేశాడు భక్తుల కొరకు. ఇవన్నీ భక్తుల కీర్తిని ఇనుమడింపజేసి భగవంతుని శక్తిని తెలియజేస్తాయి. తుకారాం బాబా సమాగమం. అటువంటి మహానుభావులు తుకారాం మహారాజ్ వారింట సంధ్యవేళ నిత్యం మహాసంకీర్తనం జరుగుతుంది. ఆ సంకీర్తన సమయానికి సరిగ్గా శ్రీ సమర్థుల వారు ఆ చోటికి చేరుకున్నారు. ఆ సంకీర్తనలు ఆస్వాదిస్తూ వారు తన్మయులై ఎంతోసేపు ఉండిపోయినారు. తర్వాత సంకీర్తన ఆపిన సమయంలో జయ జయధ్వానములు చేసినారు. అందరితో శ్రీ సమర్థులు కూడా శృతి కలిపినారు. ఆహా, నీ సంకీర్తనలతో పండరీపురం ధన్యమైందయ్యా. విఠలుడు ధన్యుడు. హే పాండురంగా, నీ భక్తుల గానంతో పరవశించి వారి హృదయాలలోని నివాసముందునని తెలిపినావు గదా. నీ లీలా విలాసమేనని కొనియాడగలను స్వామి విఠోబా అంటూ పరవశులై పలికినారు. అంతకుముందే తుకారాంజీకి శ్రీ సమర్థుల వారి లీలలు మహిమలు కర్ణాకర్ణిగా తెలిసినాయి. వారి దర్శన ప్రాప్తి ఇప్పుడు కలిగింది. వీరే శ్రీ సమర్థులని తెలుసుకొనగానే వారి ఆనందమునకు అవధులు లేనట్లయినది. భక్తి పారవస్యంతో సభలోనున్న శ్రీ సమర్థుల వద్దకు పోయి పాదాభివందనం చేసినారు. శ్రీ సమర్థులు పరమానందభరితులై వారిని లేపి ఆలింగనం చేసుకున్నారు. ఆ మహాభక్తుల కలయిక అక్కడి భక్తులందరికీ కన్నుల పండువైనది. ఆనందంతో శ్రీ సమర్థుల వారికి అందరూ పాదాభివందనములు చేసినారు. వారిరువురు అనేక ఆధ్యాత్మిక జ్ఞానమునకు సంబంధించిన విషయాలు, శ్రీ పాండురంగని లీలా విలాసాలు పరస్పరం సంభాషించుకున్నారు. ఆధ్యాత్మికానందానుభూతిని పొందినారు. తరువాత అక్కడి నుండి శ్రీ సమర్థులు బయలుదేరి దేశ సంచారం చేస్తూ శాహపూరు దగ్గర అడవుల్లోనూ కొండలలోనూ సంచరిస్తూ కొన్ని రోజులు ఉన్నారని శ్రీ నిత్యానందులు పరవశులై బోధించారు. విద్యాసాగర, మహాత్ములు ఒకరినొకరు గుర్తించగలిగి ఉంటారు. ఎందుకంటే భగవంతుని కళలు వారి ముఖార విందమున తాండవిస్తూ ఉంటాయి. వారి సాధన యొక్క చిత్కళలు కూడా భాసిస్తూ ఉంటాయి. వారి తేజస్సును బట్టి వారి సాధన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అజ్ఞానులకు మాత్రం ఆ తేజస్సు గుర్తింపుకు రాదు. కాబట్టి కొన్ని చమత్కారములు చేయవలసిన అవసరం మహాత్ములకు కలుగుతుంది. వారు ఏ చమత్కారం చేసినా అజ్ఞానులకు కనువిప్పు కలగటానికో లేక సజ్జనులకు మేలు చేయటానికో తప్ప ఊరికే మాత్రం చమత్కారాలు చేయరు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని పలికి తరువాత లీలలను రేపు చెప్పుకుందామని పలకగానే గురు శిష్యులు ఇరువురు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేసినారు. షహపూర్లో లీల.
మరుసటి దినం శ్రీ నిత్యానంద యోగి గారు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు సహపూర్లో చేసిన లీలా విభూతి చాలా విశేషమైనది. ధర్మరక్షణే కాదు, భక్త సంరక్షణ కూడా వారు అనేక సందర్భాలలో చేసినారు. శ్రీ స్వామివారు మసూరి, సహపూర్ ప్రాంతములలో సంచారం చేయుచు కొండగుహలలో నివసించేవారు. వేకుజామున్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యలను ముగించుకొని కొండగుహలలో ధ్యానంలోనూ రామనామ జపంతోనూ గడిపేవారు. మధ్యాహ్న సమయంలో పరిసర ప్రాంతములలో మధుకరి చేసేవారు. ఆ సమయంలో ప్రతి గృహము ముందర శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుచు గట్టిగా స్వరబద్ధముగా నామస్మరణ చేసేవారు. మధుకరి స్వీకరించిన తరువాత జయ జయ రఘువీర సమర్థ అని ఆ గృహంలోని వారిని దీవించేవారు. ఆ మధుకరితో కొండగుహలకేగి శ్రీరామాదులకు నైవేద్యం పెట్టి తాము స్వీకరించేవారు. ప్రతిరోజు ఒక్కపూటనే భిక్ష స్వీకరించేవారు. అది కూడా ఎక్కువగా తెల్ల అన్నం మాత్రమే. ఒక రోజున సహపురంలో గల ఒక పెద్ద భవంతి ముందు నిలబడి నామస్మరణ చేసినారు. అతి గంభీర ధ్వనితోనున్న ఆ నామం వింటూనే లోపలి నుంచి ఒక మాత బయటకు వచ్చి స్వామివారిని చూచి కోపంతో, ఓ బైరాగి, ఆ నామం మా ఇంటి ముందు పలుకకు, ముందుకు పో అని కసిరి లోపలికి వెళ్ళింది. శ్రీ స్వామివారు కదలక మరలా నామస్మరణ చేసినారు. ఆమె లోపలి నుంచి అతి వేగంగా బయటకు వచ్చి, ఇది సంసారులిల్లు, నీవు చేసే ఆ నామం మాకు హాని కలిగించగలదు, పో దూరంగా, పోయి దూరంగా చేసుకో ఆ నామాన్ని అని గట్టిగా అరుస్తూ కేకలు వేసింది. అంతేకాకుండా స్వామివారి ముఖం మీదనే తలుపులు కూడా వేసింది. శ్రీ స్వామి సమర్థులకు ఆమె చర్యలు వింతగా గోచరించినవి. ఆయన ఒక్క క్షణం యోచించగానే ఆమె మనోవేదన అర్థమైనది. అయినా అది ఆమె నోటితోనే చెప్పించాలని తలంచి వరుసగా 4 రోజుల పాటు ఆమె వాకిట్లో నామాన్ని పలుకుతూనే ఉన్నారు. చివరికి శ్రీ స్వామివారి ప్రేరణ చేయి ఆమె బయటకు వచ్చి, ఏమయ్యా బైరాగి, రోజు ఇలా నామస్మరణ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారెందుకు? ఆ నామం పలకవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరే. అసలే కష్టాల్లో ఉన్న మాకు ఈ నామం వలన ఇంకా ఏ అరిష్టం జరుగుతుందోనన్న శంక నన్ను పీడిస్తుంది. కావున దయచేసి ఇచ్చటి నుండి వెళ్ళండి అని విసుగుతో స్వామివారిని పంపివేయడానికి ప్రయత్నించింది. అప్పుడు శ్రీ స్వామివారు, అమ్మా, అసలే కష్టాల్లో ఉన్నానంటున్నావు కదా, మీ కష్టాలను తొలగించడానికే ఆ శ్రీరామచంద్రుడు నన్ను పంపారేమో. ఆలోచించుకుని మీ కష్టమేమిటో మాకు వివరించండి. తరువాత అంతా ఆ సర్వేశ్వరుడే చూసుకుంటాడు అని అనునయ వాక్యాలతో ఆమెను శాంతపరచసాగిరి. అప్పటికి ఆమె తేరుకుని, ఓ గోసాయి, ఏమి చెప్పమంటారు మా కష్టం? గోసాయిలతోనూ బైరాగులతోనూ తొలగేది కాదు. మా బాధను మా ఊరివారే పట్టించుకోలేదు. మీరు మాత్రం ఏమి చేయగలరు? అయినా మేము చూస్తూ ఉంటే ఎందుకో ఊరట కలుగుచున్నది. ఏమైనా మీరు చెప్పినట్లు ఆ సర్వేశ్వరుడు ఎవరిలో ఉంటారో, ఎవరితో ఏ పని చేయించగలరో అనిపిస్తున్నది. మా వారు కరణీకం చేస్తుంటారు. పన్నులు తక్కువగా వసూలు చేశారనే చిన్న కారణంతో యవనరాజులు ఆయనను బందీంచేసి తీసుకుని వెళ్ళారు. ఇవాళకి 15 రోజులైనవి. అందువల్ల మిమ్మల్ని కోపగించుకోవలసి వచ్చింది అంటూ దుఃఖించసాగింది. అంతట శ్రీ స్వామివారు, అమ్మా, ఆ సర్వేశ్వరుడిని నమ్మిన వారు ఎన్నటికీ ఇక్కట్ల పాలు కారు. ఇప్పుడు నీవు పూర్తి నమ్మకంతో భారం ఆయన మీద వేయి, తప్పకుండా శుభం కలుగుతుంది అని ధైర్యం చెప్పారు. తల్లి, బాగా గుర్తుంచుకో, ఇవాళకి 11వ రోజున నీ భర్త తప్పకుండా ఇంటికి వస్తాడు. అప్పుడు నీవు నాకేమిచ్చెదవు అని అడిగిరి. స్వామి, ఆ సర్వేశ్వరుడి దయవలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి రావాలే కానీ మీరేది కోరితే అది ఇస్తాను. అది బంగారమైనా ధనమైనా జీవితాంతం మీకు భోజనమైనా సరే. నా ప్రాణనాథుడి కన్నా ఇవేమీ నాకు ఎక్కువ కాదు అని పలికింది. బాజీపంతుకు బంధ విముక్తి. అప్పుడు శ్రీ స్వామివారు, తల్లి, మేము సన్యాసులం, దేశ సంచారం చేయువారము కనుక జీవితాంతము మీ వద్ద భిక్ష తీసుకోవడం మాకు వీలు కాదు. ఇక ధనము బంగారము సంగతంటావా? మేము సర్వసంగ పరిత్యాగులం. మాకు అలాంటి వాటి మీద కాంక్ష ఉండదు. మాకు కావలసినదల్లా దైవనామస్మరణ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని మా సంకల్పం. కనుక మీ గృహంలో మీ జీవితాంతం రామనామస్మరణ చేస్తూ ఆధ్యాత్మికంగా జనులందరికీ మార్గదర్శకులుగా ఉంటామని వాగ్దానం చెయ్యి తల్లి అన్నారు. అంతటా ఆమె, స్వామి, ఏమీ ఎరుగని పామరులం, మీ కృప ఉంటే అలాగే చేస్తాము అని పలికింది. ఆ శ్రీ స్వామివారు అభీష్ట సిద్ధిరస్తు అని అచ్చట నుండి వెడలినారు. శ్రీ స్వామివారు సతీబాయికి తాను అభయమిచ్చిన విషయమై మారువేషంలో బీజాపూర్ రాజదర్బారుకి వెళ్ళినారు. నేను బాజీపంతు గారి జమాలెక్కలు చూసే గుమాస్తాని. మా యజమాని జమ చేయవలసిన పైకం మొత్తం తెచ్చినాను. అది జమ చేసుకుని మా యజమానిని విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను అన్నారు. అంతటా ఆ పాలకులు మొత్తం ధనం సరిచూసుకుని బాజీపంతును విడుదల చేశారు.
బాజీపంత్ వెలుపలికి రాగానే శ్రీ స్వామివారిని గాంచి, అయ్యా తమరెవరు? నేనెప్పుడూ మిమ్మల్ని మా గ్రామంలో చూడనే లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో సామాన్య మానవుని వలె తోచటలేదు. ఆ ముఖవర్చస్సు తేజస్సు చూస్తుంటే మహనీయుల వలె ఉన్నారని పలికెను. శ్రీ స్వామివారు బాజీపంత్ వంక చూసి చిరునవ్వు నవ్వుచూ, నేను మీ భార్యకు దూరపు బంధువులేండి. ఆమెను చూడ్డానికి వస్తే మీ సంగతి వివరించి పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించి తీసుకురమ్మని నన్ను పంపించింది. మునుముందుగా మీరు గృహమునకేగండి. మీ భార్య మీ రాక కోసం దిగులుతో ఎదురు చూస్తుంది. నేను కొన్ని కార్యములు చక్కబెట్టుకుని వచ్చేదనని బాజీపంతును సాగనంపి శ్రీ స్వామివారు అచ్చటి నుండి వెడలినారు. సతీబాయి తన భర్త ఇంటికి రావడంతో సంతోషంగా ఎదురేగి, ఏమండి వచ్చేశారా? అక్కడ మీకేమీ కష్టం కలగలేదు కదా? వాళ్ళసలే మూర్ఖులు. మిమ్మల్ని బంధం నుండి ఎలా విడుదల చేశారు అని కుతూహలంతో ప్రశ్నించింది. బాజీపంత్ ఆశ్చర్యంతో, అదేమిటి అలా అడుగుచున్నావు? నీవే కదా మీ బంధువులతన్ని పంపావు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవడం సతీబాయి వంతైనది. ఆమె ఆశ్చర్యం నుంచి తేరుకుని, ఇవాళటికి సరిగ్గా 11 రోజుల క్రితం ఒక స్వామివారు మన ఇంటికి వచ్చారు అని జరిగిన సంగతంతా భర్తకు వివరించింది. ఆమె కన్నులు ఆనంద భాష్పాలతో నిండగా మనసులో శ్రీ స్వామివారిని తలుచుకుని ఆమె భర్తతో ఇలా అన్నది, ఏమండి మనకి ఇంత ఉపకారం చేయవచ్చిన ఆ మహనీయుని గౌరవించకపోగా నానా దుర్భాషలాడి కోపగించి తినే నేనెంత మూర్ఖురాలినో కదా. నేనెంతగా కోపగించి దుర్భాషలాడినా ఆ మహనీయమూర్తి కించిత్తు కూడా చెల్లించక అవమానపడకుండా పైకం చెల్లించి మిమ్మల్ని విడిపించారు. తన ఔదార్యాన్ని ఔన్నత్యాన్ని మనకు విశదపరిచారు. అలాంటి మహనీయునికి ఏమి చేసి రుణం తీర్చుకొందును? క్షమించమని కోరే అర్హత కూడా నాకు లేదు అంటూ పశ్చాత్తాపంతో అలమటించసాగింది. బాజీపంత్ కూడా పైకి ఆమెను ఓదారుస్తూనే ఉన్నా లోపల చింతించుతూనే ఉన్నాడు. వెంటనే ఆ దంపతులు బయలుదేరి కనిపించిన వారినందరినీ వాకబు చేస్తూ ఆహార పానీయములు మాని శ్రీస్వామివారి కొరకు వెతుకసాగారు. ఈ విధంగా 3 రోజులు గడిచినవి. 4వ రోజున జయ జయ రఘువీర సమర్థ అనుచు శ్రీ స్వామివారు సతీబాయి ఇంటి ముంగిట ప్రత్యక్షమైనారు. శ్రీ స్వామివారిని చూడగానే ఆ దంపతులు పొంగి పొరలే హర్షాతిరేకంతో ఆనందము పట్టలేక కన్నుల ఆనంద బాష్పాలు రాలుచుండగా పాదాభివందనం గావించి కంఠము గద్గదిక మగుచుండగా, స్వామి మిమ్ములను ఎన్నియో దుర్భాషలాడితిని, అయినను మా కొరకై సేవకుని వేషం ధరించి మా కష్టాలను తొలగించితివి. క్షమించమని కోరే అర్హత కూడా మాకు లేదు. అయినా మిమ్ములను దర్శించుకుని నేను మీ పట్ల చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలని తప్పించుచున్నాను. ఈ దీనులను ఉద్ధరించడానికి అరుదించినావా తండ్రి? హే జగదోద్ధారక, మా పాలిట భాగ్యమా, మమ్ము కరుణించు దేవా, ఒక్కసారి మా గృహంలోని కరుదించి పావనము చేయండి పురుషోత్తమా అనుచు లోనికి ఆహ్వానించెను. శ్రీ స్వామివారిని లోనికి తోడ్కొని వెళ్ళి పూజాగృహంలో ఉచితాసనం నందు కూర్చుండజేసి అర్ఘ్యపాద్యములిచ్చి పూజాధికములు జరిపి భిక్షనిచ్చిరి. సతీబాయి నెమ్మదిగా శ్రీ స్వామివారి పాదముల వద్ద కూర్చుండి, స్వామి మీ దయ వలన నా భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినారు. నా వాగ్దానం నెరవేర్చుకోవడానికి మిమ్మల్ని కోరి కోరవచ్చునా అని అడిగింది. శ్రీ స్వామివారు, అదేమి తల్లి, మీ హితం కొరకే కదా వాగ్దానం చేయించి తిని, అది నెరవేర్చు శక్తిని నీకు ఆ శ్రీరామచంద్ర ప్రభువులు సదా లభింపజేయునుగాక అని పలికిరి. అంతట సతీబాయి, అయితే మీరు మా గురుదేవులుగా ఉండి మాకు మంత్రదీక్ష నొసగమని ప్రార్థించింది. శ్రీ స్వామివారు తథాస్తు శుభమస్తు అని పలికి మంత్రదీక్ష నొసిగినారు. ఆ రోజు నుంచి సతీబాయి సాధన చేస్తూ ప్రతిరోజు శ్రీ స్వామివారి పాదతీర్థం స్వీకరించనిదే ఆహారం భుజించేది కాదు. ఒక్కొక్కసారి స్వామి దర్శనం 3-4 రోజులకు కలిగేది. అయినను ఆమె స్వామివారి పాదతీర్థం లభించనిదే భుజించకూడదను నియమం పెట్టుకున్నందువలన అన్ని రోజులు నిరాహారిగానే ఉండేది. సతీబాయికి దివ్య దర్శనం. ఒకసారి శ్రీ స్వామివారి దర్శనం 10 రోజుల వరకు లభించలేదు. సతీబాయి అన్ని రోజులు ఉపవసించియే ఉన్నది. అది తెలిసి శ్రీ స్వామివారు, తల్లి మేము సన్యాసులం, దేశ సంచారులం, ఎప్పుడు ఎక్కడ ఉందమో తెలియదు. నీకిదివరకే ఈ విషయమును వివరించి తిని కనుక ఇటువంటి నియమములు పెట్టుకోవలదని కోపగించినారు. అయినను ఆమె వినకపోవడంతో తరచుగా దర్శనమివ్వడం మానివేశారు. శ్రీ స్వామివారు దర్శనమియ్యకపోయేసరికి సతీబాయి తానే శ్రీ స్వామివారి కొరకు చుట్టూ ఉన్న గ్రామాలలో కొండ గుహల్లో వెదుకుచూ బయలుదేరేది. ఒకసారి ఆమెకు అడవిలో తన చుట్టూ పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు మొదలగు జంతువులతో కూర్చుని శ్రీ స్వామివారు దర్శనమిచ్చారు. సతీబాయి ఆ జంతువులను చూచి భయంతో అల్లంత దూరంలో ఆగిపోయింది. శ్రీ స్వామివారు ఆమెను చూసి, సతీబాయి అక్కడే ఆగిపోయావే, ఇవి నిన్నేమీ చేయలేవు, ఇటురా అని పిలిచారు.
స్వామివారి గంభీర స్వర ధ్వనితో పిలిచిన పిలుపుతో ఆమె భయం క్షణంలో హరించిపోయింది. గురుదేవుల దర్శనం ఎట్టకేలకు లభించినది అని ఆమె ఉత్సాహంతో శ్రీ స్వామివారి దరిచేరి పాదాభివందనం చేసి వారి పాదములకు పూజ చేసి ఆ పాదతీర్థం సేవించి తృప్తి పొందినది. ఈ 10 రోజుల తపన తీరింది. గురుపాదతీర్థంతో 10 రోజులు ఉపవాసం చేసిన నీరసం పోయి శరీరంలో నూతన శక్తి ఆవహించినది. ఆనందంతో ఆమె స్వామివారి సన్నిధిలో నిలబడింది. శ్రీ స్వామివారు, తల్లి, నీకు కావలసిన ప్రసాదం నీకు లభించింది కదా, ఇంకా రాముల వారికి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు. ఆ పలుకులు విని సతీబాయి ఆలోచనలో పడింది. ఇదేమో అడవి, ఇచ్చటి వంట సామాగ్రి ఏమీ లేవు. ఆమె వద్ద ఇంటి నుంచి తెచ్చిన వేయించిన జొన్న పేలాల పిండి మాత్రమే ఉన్నది. ఆమె, గురుదేవా, నా దగ్గర వేయించిన పిండి మాత్రమే ఉన్నది, అదే స్వామివారికి నైవేద్యం పెట్టండి అని పలికింది. స్వామివారు, ఛాచా, శ్రీరాముల నైవేద్యానికి వేయించిన పిండియా, శుభ్రంగా వంట చెయ్యండి, మంచి నైవేద్యం పెట్టాలమ్మా అన్నారు. శ్రీస్వామి సమర్థులు, ఈ అడవిలో నేనేం పెట్టగలను అనుకుంటూ నిల్చున్నది. శ్రీ స్వామివారు, అమ్మా సతీబాయి, ఏమి అలా ఉండిపోయావు? ఈ అడవిలో నైవేద్యం ఎలా తేవాలనా? సరే, నీ గురుదేవులపై నమ్మకం ఉంచి ఆ పొదల మాటనేమన్నా లభిస్తుందేమో చూడుపో అన్నారు. గురువుగారి మాట పొల్లుపోదనే నమ్మకంతో ఆమె అచ్చటికి వెళ్ళి చూడగా 1000 మందికి సరిపడా వంట పాత్రలు, పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆమె అమితమైన ఆనందంతో అచ్చటనే చేతులు జోడించి, ఓ గురుదేవా, నీ యొక్క శక్తి అపూర్వం, అమోఘమైనది అని నమస్కరించుకొని ఆయన కీర్తిని, మహిమలను స్మరించుకుంటూ వంటకు ఉపక్రమించింది. సతీబాయి వంట ముగించేలోపు శ్రీస్వామివారు స్నానాధికాలు ముగించుకొని పూజ, నిత్యానుష్ఠాన కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇంతలో సతీబాయి వచ్చి, గురుదేవా, శ్రీరామాదులకు నైవేద్యం పెట్టడానికి అన్ని పదార్థాలు సిద్ధమైనాయని తెలిపింది. అప్పుడు శ్రీ స్వామివారు, సరే, నేను శ్రీరామాదుల వారికి నైవేద్యం పెట్టి వస్తాను, నీవలా దూరంగా వెళ్ళమ్మా అన్నారు. వెనుకకు మాత్రం తిరిగి చూడకు అని హెచ్చరించారు. మానవ నైజం ఏమిటంటే, ఏదైనా చేయవద్దు అంటే ఎందుకు చేయకూడదు, దానిలో ఏముందోనన్న ఉత్సుకతతో అదే చేస్తారు. సతీబాయి, గురువుగారు ఎందుకు చూడవద్దన్నారు అనుకుంటూ ఉత్సుకతతో వెనుకకు తిరిగి చూసింది. అలా వెనుకకు తిరగగానే అచ్చటి దృశ్యం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనై నోట మాట రాక స్థాణువై నిలుచుండిపోయింది. శ్రీ స్వామివారి స్థానంలో శ్రీ హనుమంతుల వారిని దర్శించి ఆ తేజస్సుకు తట్టుకొనలేక కళ్ళు మూతలు పడి అపస్మారక స్థితిలోనికి వెళ్ళింది. అప్పుడు శ్రీ స్వామివారు యథారూపం ధరించి సతీబాయిని మేల్కొలిపారు. ఆమె స్వామివారి పాదాలపై పడి, గురుదేవా, మీ యొక్క దివ్య దర్శనం లభించింది, నేనెంత అదృష్టవంతురాలను, ఈ జన్మకు సార్థకత లభించింది, నేనికపై మీ దాసురాలను, మీ ఆజ్ఞలను ఎల్లప్పుడూ శిరసావహిస్తాను, నన్ను కరుణించండి అంటూ దోసిలి యొగ్గి వేడుకొన్నది. అప్పుడు శ్రీ స్వామివారు ఆమెకు హనుమంతుల వారి పూజా విధానాలను, విశేషాలను తెలియజెప్పి, ఇక నుంచి ఉపవాసాలు చేయకు, శ్రీరాములపై మనసు నిలిపి సాధన చేస్తూ 10 మందికి మార్గదర్శకురాలవై నీ శేష జీవితాన్ని గడపమని చెప్పారు. ఇది మా ఆజ్ఞగా పాటించమని చెప్పారు. కొలది కాలం తర్వాత షహపూర్ ప్రాంతంలో ప్రతాపరుద్రమారుతి ఆలయాన్ని నిర్మించి సతీబాయి దంపతులకు దాని నిర్వహణ బాధ్యతలను అప్పగించి చాఫళ్కి బయలుదేరినారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీ నిత్యానందుల వారు జయ జయ నాదములు చేయగా విద్యాసాగరుడును అనుసరించెను. చాఫళ్లో ఆశ్రమ నిర్మాణం. శ్రీ సమర్థులు పర్యటనలో చాఫళ్ గ్రామం శివారులోకి రాగానే అచ్చట ఆశ్రమ స్థాపనకు శ్రీరాముల ఆదేశం లభించింది. ఆ గ్రామ పటేలును మరికొందరు పెద్దలను కలిశారు. శ్రీ సమర్థుల వారి దర్శనంతో ఆ ప్రాంత ప్రజలంతా అపరిమితానందాన్ని పొందారు. వారి ఆదేశాలను తలదాల్చుతామని చెప్పారు. శ్రీ సమర్థులు ఈ గ్రామంలో శ్రీరామ ఆజ్ఞననుసరించి మఠ నిర్మాణం చేయాలని సంకల్పం వ్యక్తం చేయగా వారంతా సంతోషంతో గంతులు వేశారు. ఆ గ్రామ సరిహద్దులోనే మాండ్ నది ప్రవహిస్తున్నది. మాండ్ నది కృష్ణానదికి ఉపనది. దానికి ఆనుకునే శ్మశానం ఉన్నది. అక్కడ క్షుద్రోపాసనలు చేసేవారు కొందరు పూర్వకాలంలో భేతాళ, మసోబ, కంకాళ, మైరాళ, బహిరోబ, రోక, డోబ పేర్లతో రాళ్లు పాతి ఉంచి గ్రామదేవతల్ని చెప్పారు. శ్రీ సమర్థుల వారు అదే ప్రదేశంలో శ్రీరాముల వారి మందిర నిర్మాణం చేయాలని, మఠ నిర్మాణం చేయాలని దైవాజ్ఞను తెలుపగా గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అందరూ సేవలో పాల్గొంటామని వచ్చారు. మరి ఆ దేవతలను ఏమి చేయాలని వారు ప్రశ్నించగా, అన్నీ పెళ్లగించి నదిలో పారేయండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామి సమర్థుల వారు అంత నిర్లక్ష్యంగా చెప్తుంటే వారు భయంతో, స్వామి మహారాజ్, ఆ దేవతలు ఆగ్రహిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
ఓరి మీరు పిచ్చివారా, ఇక్కడకు దేవాది దేవుడైన శ్రీరామచంద్రుడే వస్తుంటే వీళ్ళంతా తప్పుకోవద్దా? 3 కోట్ల దేవతలను రావణుని కట్టడి నుండి తప్పించిన అవతార పురుషుడు శ్రీరాముడు, ఈ దేవతలు కూడా సంతోషిస్తారు, నేను చెప్పినట్లు చేయండి అన్నారు. ఆ దేవతలందరికీ నాయకుడైన మసోబా దేవుడు మాత్రం శ్రీ సమర్థులను శరణు కోరగా అనుగ్రహించి క్షేత్రపాలకుడుగా ఉండమన్నారు. ఆ గ్రామస్తులు కానీ ఎవరైనా ప్రతి ఉత్సవ సమయంలోనూ మసోబాకు పెరుగన్నం టెంకాయ నైవేద్యంగా సమర్పించండని ఆదేశించారు. ఆ విధంగా ఈనాటికి జరుగుచున్నది. మఠ నిర్మాణం జరిపించారు. అక్కడనే శ్రీరాములకు మందిర నిర్మాణం జరుగుచున్నది. శ్రీ స్వామి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 15వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. విన్నవారు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే లైకుల వల్ల వీడియో మరింత ఎక్కువ మందికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు తప్పకుండా బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ.